హలో అందరికీ వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. సో టైం ఆల్మోస్ట్ 6:30 AM అవుతుందన్నమాట. అండ్ నేను ఆల్మోస్ట్ రెడీ అయి కూడా అయిపోయాను. యూ కెన్ వాచ్ మై అవుట్ఫిట్. కొంచెం మంచిగా ఫార్మల్గా ఉంది. ఇది నాకు తెలిసి నేను జూడియోలోనో ఎక్కడో తీసుకున్నా ఇండియాలో ఉన్నప్పుడు. అండ్ చాలా లుక్ బాగుంటుంది అనమాట, ఎస్పెషలీ ఇది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద డే. అండ్ నేను నా హెయిర్ లీవ్ చేసుకున్నా, ఎప్పటిలాగే నా రెగ్యులర్ స్టర్ట్స్ అనేవి పెట్టుకుంటున్నా. సో అదే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా, ఫోకస్ చేయడానికి. అండ్ నేను ఎక్కడ వెళ్తున్నా, అసలు ఈరోజు ఏం చేస్తున్నా అనేది మొత్తం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇట్స్ గోనా బీ ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. అండ్ ఇది సో టిపికలీ ఒక డే ఇన్ మై లైఫ్ అనమాట. సో మార్నింగ్ 6:30 నుంచి నైట్ 11:30 వరకు. సో నా డేస్ చాలా లాంగ్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ 9 to 5. సో అందుకే అనమాట అంత లాంగ్ డే. సో తొందరగా అయితే రెడీ అయిపోతున్నా. అండ్ చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పేసి. సో హెయిర్ మంచిగా కోంబ్ అవుట్ చేసేసుకొని అలాగే లీవ్ చేసేస్తాను అనమాట. సో అండ్ నెక్స్ట్ నేను ఐ డ్రాప్స్ వాడతాను, బికాజ్ నాకు లేజిక్ సర్జరీ అయింది ఆల్రెడీ. సో అది చూడడానికి చాలా పెయిన్ఫుల్గా అనిపించిన నాకు నేను ఐ డ్రాప్స్ వేసుకోవడం నాకు అలవాటు అనమాట. సో ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎవ్రీ నైట్ వచ్చాక రెగ్యులర్గా అయితే చెయ్యను, కానీ అట్లా వేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాను, ట్రై చేస్తాను. బికాజ్ మనం చాలా స్క్రీన్సే కదా అన్నీ చూసేది, జాబ్స్ అయినా ఫోన్ అయినా ఏదైనా. సో నేనైతే రెగ్యులర్గా వాడడానికి ట్రై అయితే చేస్తున్నా. అండ్ యాజ్ యూజువల్ మై రెగ్యులర్ గెట్ రెడీ విత్ మీస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను ఏం పెద్దగా ఫ్యాన్సీగా ఏం చెయ్యను. సో ఐమ్ జస్ట్ యూజింగ్ మై సన్ స్క్రీన్, బికాజ్ దిస్ ఇస్ గోన్ బీ ఎ లాంగ్ డే. అండ్ ఎండ పిచ్చి పిచ్చిగా ఉంది, బయట సన్నీగా ఉంది. సో దట్స్ ద రీజన్ ఐమ్ యూజింగ్ generous amount of sunscreen and applying it thoroughly all over my face. Yep. సో ఇక్కడికి వచ్చేసరికి నేను మొత్తం రెడీ అయ్యాను. అంటే రెడీ అంటే ఏమీ లేదు, ఆ పౌడర్ వేసేసుకున్నాను అనమాట. ఆయిలీ ఉంటుంది కదా సన్ స్క్రీన్. అండ్ కొంచెం ఐలైనర్ పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు లాస్ట్కి లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను అనమాట. సో మీరు నా ముందు వీడియోస్ చూసింటే మీకు రెగ్యులర్గా తెలుసు, నా దగ్గర వాడేది నేను 2 లిప్స్టిక్లే. ఫస్ట్ ఆ రెడ్ వేసుకుంటా, తర్వాత ఐ టాప్ ఇట్ అప్ విత్ బ్రౌన్ షేడ్. సో ఇట్ జస్ట్ లుక్ సటిల్, మరి ఇట్లా టూ బ్రైట్ గా రెడ్ గా. పార్టీ లుక్ అయితే బాగుంటుంది, కానీ రెగ్యులర్ గా ఆఫీస్ వేసుకెళ్ళడం ఇంత బ్రైట్ గా నేను ప్రిఫర్ చేయను. సో దాన్ని కొంచెం డల్ గా చేయడానికి నేను దాని మీద ఒక బ్రౌన్ షేడ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. సో ఎస్, ఐ ఆమ్ రెడీ. సో చాలా సింపుల్ గా అండ్ నా రెగ్యులర్ ఐ వాచ్ పెట్టుకున్నా. అండ్ ఇది నా కంప్లీట్ అవుట్ఫిట్. అండ్ టు పేర్ ఇట్ అప్ నేను నా కొత్త బ్యాగ్ అయితే వేసుకొని వెళ్తున్నా. సో దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ టేకింగ్ ఇన్. ఇది ఒక స్పెషల్ డే కాబట్టి నేను వేసుకున్నా. సో ఇది నా కంప్లీట్ అవుట్ఫిట్ అనమాట. అండ్ నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతా కాబట్టి ఐ ఆల్వేస్ ప్రిఫర్ స్పోర్ట్స్ షూ. సో అదే వేసుకున్నాను. అండ్ ఐఎమ్ గెటింగ్ స్టార్టెడ్ ఫర్ ద డే. సో నేను ఆల్మోస్ట్ 7:30 కల్లా రెడీ అయ్యి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను అనమాట. అండ్ టుడేస్ వెదర్ వాజ్ ప్రిటీ డీసెంట్, మరీ ఎండకు కూడా లేదు. అండ్ ఈ బర్డ్స్ చూసారా, స్పారోస్, చిన్నప్పుడు బాగా కనిపించేవి. అండ్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సమ్మర్స్ లో. వింటర్స్ లో మళ్ళీ మనకి ఏం కనిపించవు. సో బస్ కోసం ఎదురు చూస్తున్నా. సో ఇంతకీ నేను ఎక్కడ వెళ్తున్నా అని చెప్పలేదు కదా, నేను మా కాలేజ్కి వెళ్తున్నా, జార్జ్ బ్రౌన్ కాలేజ్కి. అండ్ చూస్తా 5-6 months అయింది నేను కాలేజ్ వెళ్ళి కూడా. నేను లాస్ట్ వెళ్ళింది ఎప్పుడో కూడా నాకు గుర్తులేదు, ఏప్రిల్లో ఎప్పుడో వెళ్ళినట్టున్నా. అండ్ ఇవాళ మళ్ళీ వస్తుంటే చాలా అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట, మెమరీస్. సో ఆల్మోస్ట్ సేమ్ నేను ఎప్పుడు ఆఫీస్కి ఎట్లా వెళ్తానో అదే వే అనమాట. ఒక సబ్వే ఫస్ట్ ఒక బస్ ఎక్కి స్టేషన్కి వెళ్ళాక ఫస్ట్ సబ్వే వెళ్తా, సబ్వే తీసుకుంటా, మళ్ళీ సబ్వే తీసుకున్నాక కూడా ఇంకొక లైన్ మారినాక ఇంకొక బస్ తీసుకున్నాక మా కాలేజ్ అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను సబ్వే ఎక్కగానే ఒక బుక్ అయితే తెచ్చుకొని చదువుకుంటా అనమాట. ఎందుకంటే సబ్వేలో మనకి అదేంటి సిగ్నల్ కూడా ఉండదు. సో ఇంకేం చేస్తామని చెప్పి నేనైతే బుక్స్ చదవడం ప్రిఫర్ చేస్తా. సో దట్ ఈస్ వాట్ ఐ డూ. సో లాస్ట్ స్టేషన్కి వచ్చేసిన ఇదే బస్ అండ్ అదే నా కాలేజ్ అనమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. లైక్ చాలా మంత్స్ తర్వాత కాలేజ్కి వెళ్తే నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ ఎందుకు వెళ్ళానంటే మా లెక్చరర్, మా ప్రొఫెసర్ ఒక ఆయన నన్ను ఇన్వైట్ చేశాడనమాట టు స్పీక్ టు ద స్టూడెంట్స్. ఎందుకంటే నేను నా తర్వాత 2 బ్యాచ్లు వచ్చాయి కాలేజ్లో నా కోర్స్లో. సో వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ లాగా జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా చేయాలని నన్ను పిలిచారనమాట. అండ్ ఐ వాజ్ రియలీ ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్డ్, బికాజ్
ఇండియాలో కాకుండా ఇట్లా ఫారెన్ లో ఒక కాలేజ్ లో, నేను చదివిన కాలేజ్ లో మళ్ళీ నన్ను ఒక గెస్ట్ స్పీకర్ గా పిలిస్తే నాకు చాలా సంతోషం వచ్చింది. అండ్ ఇదంతా మా కాలేజ్ బ్యాక్ యార్డ్ అనమాట. స్నాప్ కమ్యూనిటీ అని ఉంటది, అంటే వాళ్ళు స్టూడెంట్స్ కి ఫుడ్ అనేది సప్లై చేస్తారనమాట. ఎవ్రీ వీక్ స్టూడెంట్స్ వెళ్ళి బేసిక్ ఒక 5 ఐటమ్స్ తీసుకోవచ్చు ఫ్రీగా. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు టమాటోస్ అవన్నీ పెంచుతున్నారు. నాకు చాలా నచ్చింది. ఇవన్నీ పెంచుతారని నాకు తెలియదు. ముందైతే ఫుడ్ ఇస్తుండే, ఆ ఫుడ్ వాళ్ళు ఎలా ఇస్తారో నాకైతే తెలియదు, కానీ ఇలా పెంచి ఇస్తారని ఇప్పుడు అర్థమయ్యాక ఐ ఫెల్ట్ రియలీ గుడ్. సో ఇవన్నీ అంతే అనమాట. ఇది నాకు తెలిసి కొత్తిమీరనో లేకపోతే అలా పాస్లేనో అనుకో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ టాకింగ్ టు యూ ఇన్ పర్సన్ ఈ వీడియోలో. అండ్ నేను కాలేజ్కి అయితే వచ్చాను ఆఫ్టర్ మెనీ మంత్స్. లాస్ట్ వచ్చింది ఆల్మోస్ట్ ఏప్రిల్లో. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సో 4 months అయింది. అండ్ ఎందుకు వచ్చానంటే ఏం పని మీద రాలేదు, అంటే పని మీద వచ్చాక నా పర్సనల్ వర్క్ మీద కాదు. సో కాలేజ్లో మా ప్రొఫెసర్స్ నన్ను ఇన్వైట్ చేశారనమాట టు టాక్ టు ద నెక్స్ట్ కోహార్ట్ అంటే నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి నన్ను ఇన్వైట్ చేశారు. సో ఇట్ వాజ్ అ బిగ్ మూమెంట్ ఫర్ మీ. నార్మల్గా అయితే అంత ఎక్సైట్మెంట్ ఉండదేమో, కానీ వేరే కంట్రీలో ఇట్లా కాలేజ్లో నన్ను ఒక ఆమెని అడ్రస్ చేసి పిలిచారంటే ఇట్ ఫెల్ట్ రియలీ నైస్. అండ్ ఎస్పెషలీ మేము చదువుకున్న కాలేజ్లో నేను చదువుకున్న కోర్స్ కాబట్టి దే వాంట్ మీ టు స్పీక్ అండ్ ఇన్ఫార్మ్ టాక్ టు స్టూడెంట్స్ అండ్ వాళ్ళతో నెట్వర్కింగ్ వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలని నన్ను చెప్పమండం ఈజ్ లైక్ అ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. అండ్ యాహ్! సో ఇక్కడనే నేను మీకు గుర్తుంటే నేను నా లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ అని వీడియో అయితే తీశాను. అండ్ దట్ హ్యాస్ లైక్ ప్రిటీ గుడ్ వ్యూస్. సో ఐ థాట్ ఐ షుడ్ రీక్రియేట్ దోస్ మెమరీస్. అండ్ యాహ్! సో నేను ఎప్పుడు టైం 9:43 అవుతుంది. సో నేను ఎప్పుడైనా ఇది గూడా ఫాలో అవుతాననమాట. చిన్నప్పటి నుంచి అలవాటు. మినిమమ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందెళ్ళేదాన్ని స్కూల్‌కైనా, కాలేజ్‌కైనా. అండ్ ఇఫ్ యూ లైక్ నమ్ముతారో లేదో నాకు తెలీదు గానీ నేను ఒక్క రోజు గూడా నా జాబ్ అన్నా, కాలేజ్ అన్నా అస్సలు డుమ్మా కొట్టను. చాలా చాలా రేర్ మూమెంట్స్‌లో, అది గూడా ఇఫ్ పీపుల్ ఫోర్స్ మీ టు 1, 2 సార్లు కొట్టానేమో లైఫ్ మొత్తంలో. లైక్ ఐయామ్ 27 నౌ. సో 27 ఇయర్స్‌లో నేను హార్డ్‌లీ ఏదో ఒకటి ఎప్పుడూ ఇట్లా డుమ్మాలు కొట్టడం అవన్నీ చేయను. అండ్ 27 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో గూడా ఐ ఆల్వేస్ వెంట్ టు కాలేజ్ ఆర్ స్కూల్ ఆర్ జాబ్ 30 మినిట్స్ ప్రయర్. ఎప్పుడు గూడా లేట్ లేను. టచ్ వుడ్. సో ఇప్పుడు గూడా నేను లేట్ ఎళ్ళలేదు. సో ఇప్పుడు నన్ను 10:30కి ఇన్వైట్ చేశారు. బట్ దెన్ ఐ మేడ్ షూర్ టు అరైవ్ బై 9:45. సో ఐ థాట్ ఐ షుడ్ టాక్ టు యూ. సో నేను చేసిన ప్రోగ్రామ్ ఎలా ఉంది? వాళ్ళు నాకు కొన్ని క్వెషనైర్స్ పంపించారనమాట, ఏమేమి మాట్లాడాలని. సో నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. తర్వాత నేను ఎందుకు ఈ కోర్స్ చేశా అన్నారు. తర్వాత నా ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్, ఇప్పుడు నేను ఏం జాబ్ చేస్తున్నా, లైక్ ఒక టిపికల్ డే ఇన్ మై లైఫ్ ఎట్లా ఉంటది, అండ్ సమ్ అడ్వైస్ టు స్టూడెంట్స్ అని చెప్పేసి కొన్ని క్వెషన్స్ ఇచ్చారనమాట. సో దాని మీదనే నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ఐ స్పీక్ ఫ్రమ్ హార్ట్ ఏదైనా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ ఏవైనా ఫస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ కొంచెం స్పెషల్ గదా! అందుకే రికార్డ్ చేస్తున్నా. ఐ ఐ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ పబ్లిక్ స్పీకింగ్ భయమేం లేదు. కానీ లైక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్, లైక్ నేను ఒకళ్ళకి ఇన్‌స్పైర్ చేయడం టైప్స్‌లో ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం చూడాలి ఎలా ఎళ్తదో. సో యాహ్! అండ్ ఇదే టాపిక్‌లో నేను ఇంకేం చెప్పాలనుకున్నా అంటే, చాలా మందికి చాలా ఫియర్స్ ఉంటాయి ఇన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూమెంట్స్, కొన్ని ఇయర్స్ ముందు నాకు చాలా ఇంట్రోవర్టెడ్‌గా ఉంటుండే. బికాజ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుండే అనమాట. వాళ్ళు స్కూల్ మారిపోయారు. అప్పటినుంచి నేను చాలా సైలెంట్ అయిపోయా. ఒక్కదాన్నే కూర్చునేదాన్ని. లాస్ట్‌లో ఉండేదాన్ని. ఎవ్వరితో కలిసి లంచ్ చేయకపోయేదాన్ని. సో, అట్లా విచిత్రంగా బిహేవ్ చేసేదాన్ని. బికాజ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ మూవ్ టు అ డిఫరెంట్ ఏరియా ఇన్ స్కూల్. కానీ లేటర్ ఆన్ ఏమైందంటే, ఎస్పెషల్లీ ఐ గెస్ స్కూల్ చాలా ఇంపార్టెంట్. ద ఎర్లీ ఏజెస్‌లో ఎవరైతే మిమ్మల్ని మోల్డ్ చేస్తారో, అదేదో అంటారు కదా! "మొక్కై ఒంగని తీగ చెట్టై ఒంగదు" అని. సో, ఆ మొక్కలా ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని ట్రైన్ చేస్తే బావుంటది. సో, దట్స్ వాట్ హ్యాపెండ్. ఐయామ్ రియలీ గ్లాడ్ మై పేరెంట్స్ చోస్ ద బెస్ట్ స్కూల్ అండ్ ఐ హావ్ ద బెస్ట్ టీచర్స్. సో, మాకు 20 లీడ్ ఇండియా 2020 అని ఒక ప్రోగ్రామ్ అయింది. వెన్ ఐ వాస్ ఇన్ 7థ్ ఆర్ 8థ్ క్లాస్ స్కూల్‌లో. సో, వాళ్ళందరూ వచ్చి అది ఏపీజే అబ్దుల్ కలాం గారిది ఏదో ఉండే అనమాట, ఇన్నోవేషన్ యూత్ అందరికి. సో, అందరిని ఇన్‌స్పైర్ చేయడానికి చాలామంది 3 డేస్, 2 డేస్ ప్రోగ్రామ్ చేశారనమాట. సో, అక్కడ చాలా ఓపెన్ అప్ అయ్యా అని చెప్పాలి నేను ఆ ప్రోగ్రామ్‌లో. బికాజ్ అక్కడనే నేను ఆన్సర్స్ ఇవ్వడం నేర్చుకున్నా. లైక్
అందరి ముందు మాట్లాడడం నేర్చుకున్నా. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకున్నా. లైక్ పేరెంట్స్‌కి వాల్యూ ఇవ్వాలి అవన్నీ గూడా వాళ్ళు చాలా చెప్పారనమాట. సో, అది పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయింది నా మైండ్‌లో. సో, అప్పటినుంచి నేను కొంచెం ఓపెన్ అప్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యా. దెన్ లేటర్ ఆన్ మూవింగ్ టు కట్ టు ఇంటర్. ఇంటర్‌లో అంత విచిత్రంగుంటది శ్రీ చైతన్య గాబట్టి. సో, అక్కడ గూడా ఇంత స్కోప్ ఏం లేకుండే ఓపెన్ అప్ అవ్వడానికి. అండ్ టీచర్స్ ఆర్ రియలీ మీన్. శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్‌లో అస్సలు అప్‌లిఫ్టింగ్ ఉండరు. అస్సలు ఎంకరేజింగ్ ఉండరు. అస్సలు బాగోరు. చాలా చెత్త వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ దీస్ 2 కాలేజెస్ ఫర్ ష్యూర్. సో, తర్వాత నేను బ్యాచిలర్స్‌కి గూడా మూవ్ అయినప్పుడు అక్కడ గూడా అంత ఓపెన్ అయ్యే స్కోప్ అయితే లేకుండే. బట్ దెన్ ఐ టుక్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఎక్కడన్నా పాటలు పాడాలన్నా, డాన్స్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఐ యూజ్డ్ టు గో ఫార్వర్డ్. లైక్ ఇన్ జనరల్ నేను కాలేజ్‌లో చాలా సైలెంట్‌గా ఉన్నా. ఇవన్నీ చేస్తుండే. ఇవన్నీ చేస్తా అని కూడా చాలా మందికి తెలవదు నా మొహం చూసి. బట్ ఐ యూజ్డ్ టు లైక్ పుష్ మై సెల్ఫ్ టు డూ థింగ్స్. అండ్ ఇంకా కెనడా వచ్చాక గూడా ఐ ఆల్వేస్ పుష్ మై సెల్ఫ్. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి చాలా భయాలు, రెస్ట్రిక్షన్స్, ఎంబారస్మెంట్స్, నర్వస్‌నెస్ అన్నీ ఉంటాయి. వి ఆర్ ఆల్ హ్యూమన్స్. సో, ఇట్స్ వెరీ న్యాచురల్. కానీ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దోస్ సిట్యుయేషన్స్. ఇప్పుడు మీకు ఎవరితో అన్నా మాట్లాడడం నచ్చదంటే, నాకైతే ఫోన్స్ మాట్లాడడం నచ్చదు. సో, మేబీ ఇఫ్ యూ ఆల్సో డోంట్ లైక్ టాకింగ్ టు పీపుల్, స్ట్రేంజర్స్ ఆర్ ఫోన్స్‌లో మాట్లాడడం, గెట్ అ జాబ్ దట్ విల్ ఫోర్స్ యూ టు స్పీక్ ఆన్ కాల్స్ ఆర్ ఫోర్స్ యూ టు స్పీక్ టు స్ట్రేంజర్స్. సో, బేసికల్లీ నేనేం చెప్తున్నా అంటే మీకు ఏదైతే నచ్చదో అలాంటి సిట్యుయేషన్‌లోనే మిమ్మల్ని మీరు పెట్టుకోండి. దట్స్ హౌ యూ విల్ గ్రో. అంతా కంఫర్టబుల్ ఉండి అందరు నాకు తెలిసినోళ్ళున్నారు. అందరు నాకు మంచి నువ్వు గ్రేట్ అంటారు. అందరు నిన్ను మంచిగా చూసుకుంటారు అనే జోన్‌లో మీరుంటే మీరెప్పుడు గ్రో అవ్వలేరు. అండ్ మీరెప్పుడైనా ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేస్తారో, లేకపోతే ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మీకు ఎళ్ళడం ఇష్టం లేదో, లైక్ చాలా నర్వస్‌నెస్ అనిపిస్తదో, లేకపోతే ఇంట్రోవర్ట్ లాగా అనిపిస్తే అక్కడనే ఎళ్లి మీరు మిమ్మల్ని క్వెషన్ జేసుకోవాలి. సో, దట్ ఈస్ వాట్ ఐ డూ. సో, ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ సో ఫార్ ఆల్ ద చాయిసెస్ వర్ సిమిలర్‌లీ మేడ్ లైక్ థాట్. సో, నాకు ఇప్పుడు కెనడాలో గూడా ఫస్ట్ జాబ్ గూడా అన్‌ఈజీ ఉండే. ఎట్లా జేయాలి? ఏంటి అని. బట్ దాన్ని కావాలని జేసిన. ఎందుకంటే అట్లనే నేను నేర్చుకున్నా. సో, ఇప్పుడు గూడా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ ఓకే చెప్పలేదు. మనసులో అనుకున్న అవసరమా? ఎందుకెళ్ళడం? నేనేమన్నా అంత గొప్పనా? నేనేం జెప్తా వాళ్ళకి అని. బట్ దెన్ నాకు ఇష్టం లేదు గాబట్టి నేనిక్కడికొచ్చా అండ్ ఓకే చెప్పా. ఎందుకంటే ఐ హావ్ టు ఓవర్‌కమ్ దిస్ ఫియర్. సో, బేసికల్లీ నేనంతా కన్‌ఫ్యూజ్ చేసి చెప్తున్నట్టున్నా గానీ, బేసికల్లీ మీకేదైతే భయాలున్నాయో, ఆ భయాలు ఉన్న సిట్యుయేషన్‌లో మీరు కావాలని ఎళ్ళండి, దూకండి. అండ్ దట్స్ హౌ యూ ఓవర్‌కమ్ ఈస్ వాట్ ఐ మెంట్. సో, యాహ్! కొన్ని ర్యాండమ్‌గా అట్లా మాట్లాడుతున్నా. అండ్ ఇవాళ సాటర్‌డే. సో, మాకు చెప్పాను గదా! కాలేజ్‌లో ఉన్నప్పుడు మాకు సాటర్‌డే కూడా కాలేజ్‌లుండేవి. సో, క్లాసులుండేవి. సో, సాటర్‌డే అలాగే ఇక్కడ గూడా క్లాసుంది. సో, ఇదయ్యాక నేను జాబ్‌కెళ్తా. సో, 2-10 మళ్ళీ ఇంటికి నేను 11:30కో రాత్రి 12కో ఎళ్తా. సో, ఇది ఇంకొక క్వెషన్ లైక్ డూ యూ హేట్ బీయింగ్ సో బిజీ? లైక్ వీకెండ్స్ అందరూ చిల్ అవ్వాలని జూస్తారు. బట్ ఐ వర్క్ ఆన్ వీకెండ్స్. సో, ఏంటి మీరు లైక్ టూ మచ్ రన్నింగ్ ఉంది. ఇంత జేయొద్దు. హెల్త్ పాడైతదని చాలామంది అంటున్నారు. బట్ దెన్ ఐ ఫీల్ హెల్త్ ఈజ్ ఓకే. ప్రయారిటీయే. నేను యాస్ యూ వాచ్డ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అండ్ షార్ట్స్ నేనైతే ఎప్పుడు గూడా నా స్టెప్స్ అవన్నీ కొంచెం బేసిక్‌గా నడవడానికి, తినడానికి అన్నీ మంచిగానే చూసుకుంటా. సో, హెల్త్ ఈజ్ నాట్ ఎ ప్రయారిటీ. దెన్ కమ్స్ మెంటల్ హెల్త్. సో, మీరెంత ఖాళీగా ఉంటే అంత చెత్తనే ఉంటది. లైక్ ఐ ఆల్వేస్ సే. సో, ఎంత బిజీగా ఉంటే అంత బావుంటది. అండ్ బీయింగ్ బిజీ ఈజ్ ఎ లగ్జరీ ఈజ్ వాట్ ఐ ఫీల్. బికాజ్ వేల మంది, లక్షల మంది జాబ్స్ లేక స్ట్రగుల్ అవుతున్నారు. ఆర్ నచ్చని జాబ్స్‌లో ఇరుక్కుపోయి ఇష్టం లేకుండా చేస్తారు. బట్ ఫర్ మీ ఐ థింక్ బీయింగ్ బిజీ ఈజ్ ఎ లగ్జరీ అని ఎందుకంటున్నా అంటే వెన్ ఎవ్రీబడీ ఈస్ స్ట్రగ్లింగ్ టు గెట్ సంథింగ్, యూ హ్యావ్ సంథింగ్. సో, యూ హ్యావ్ సంథింగ్ టు గో టు. సో, మీకు అది అన్‌ఈజీగా ఆర్ ప్రాబ్లమాటిక్‌గా అనిపించకూడదని ఈస్ వాట్ ఐ ఫీల్. ఇఫ్ యూ హ్యావ్ ఎ జాబ్, యూ హ్యావ్ టు లైక్ బీ రియలీ హ్యాపీ that you have a job and that you have to wake up early and dress up and go to the job because that job is paying you and the job is keeping you sane and it's giving you opportunities. So, ఏదైనా పాజిటివ్ యాంగిల్‌లో తీసుకుంటే బావుంటది. లైక్ అబ్బా! ఇప్పుడు నేను పొద్దున్నే లేచి అబ్బా! ఇప్పుడు రోజంతా పని చేయాలా అని స్టార్ట్ చేస్తే, ఆ స్టార్టింగే నెగెటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయిపోతది. బట్ దెన్ ఇఫ్ యూ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ ద డే, యెస్ ఈరోజు నేను ఒక కొత్త పని చేస్తున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ గో. అండ్ తర్వాత జాబ్ చేస్తా. తర్వాత మంచిగా ట్రావెల్ చేస్తా. ఇంటికొస్తా. అలా జోష్‌లో తీసుకుంటే కొంచెం
ఎనర్జీ సో, బావుంటది. అదంతా విన్నాక కూడా మీరిక్కడున్నారంటే థ్యాంక్ యూ. సో, నేను ఫైనల్లీ కాలేజ్‌కైతే ఎంటర్ అవుతున్నా. టైం 10:30కి ఇన్వైట్ చేశారు. సో, నేను 9:45కి వచ్చా కాబట్టి అక్కడ కూర్చొని అన్నీ రికార్డ్ చేశా. సో, ఇదే నా కాలేజ్ అనమాట. జస్ట్ మెమరీలా ఉంటదని అన్నీ అట్లా తీసుకున్నా. అండ్ హియర్స్ మై నేమ్. నేనొక గెస్ట్ స్పీకర్‌లాగా Everybody, my పిలిచారు name is కాబట్టి. Rushali Bandari, and I try to keep this as structured and with minimal deviations as possible. So I'll just go along the information on the slide to answer all of the questions. So how did you choose health informatics as a career? So I was a COVID graduate. I'm from India, and I was working in a clinical setting by then, and I was also volunteering for a lot of COVID patients. And what happened was that's when the world was turning towards all of this data, getting insights and all. I was seeing all of these dashboards, trend lines and everything, and I was wondering who exactly is doing this. సో, ఇందాక ఒక చిన్న క్లిప్ అయితే పెట్టాననమాట. సో, ఇట్ వెంట్ రియలీ వెల్ అండ్ స్టూడెంట్స్ చాలా డౌట్స్ అండ్ క్వెషన్స్ అడిగారు. అండ్ ఐ వాస్ రన్నింగ్ బికాజ్ నేను జాబ్‌కి లేట్ అవ్వద్దు. సో, లక్కీలీ జాబ్ కూడా 2కి ఉండే అనమాట. కానీ నేను 1కే రీచ్ అయ్యా. సో, ఐ స్టార్టెడ్ ఎర్లీ అండ్ ఐ లాగ్డ్ ఇన్. సో, చెప్పాలంటే మొత్తం ఎక్స్‌పీరియన్స్ వాస్ గుడ్. అంతా బావుండే అండ్ ఇట్ వాస్ ఎ నైస్ ఎక్స్‌పీరియన్స్ టు బీ ఆనెస్ట్. తర్వాత నేను లంచ్ చేసుకునే టైం లేదు. మార్నింగే వచ్చా కాబట్టి యోగర్ట్ ఒకటి తెచ్చుకున్నా. నిద్ర లేకనో ఏంటో గానీ నాకు చాలా తలనొప్పి వస్తుందనమాట. నిన్న నైట్ కన్నప్ప మూవీ చూసి ఆల్మోస్ట్ లేట్‌గా పడుకున్నా. అండ్ మార్నింగ్ 6కి లేచి బయటకొచ్చానంటే టైమ్ నౌ ఈజ్ 3:30 అండ్ ఐ జస్ట్ హ్యాడ్ ఎన్ యాపిల్. ఎందుకంటే వన్ డే టైం లేకుండే. సో విల్ ట్రై టు ఫైండ్ సంథింగ్ టు ఈట్, సంథింగ్ లైట్ అండ్ యా. మీకక్కడ అర్థమైందో లేదో నాకు ఆకలేస్తుండే అనమాట. తలనొప్పొస్తుందని చెప్పేసి లైట్‌గా ఏమైనా తీసుకుందామని టిమ్ హార్టన్స్‌కొచ్చిన. సో, నాకిది చాలా బెనిఫిట్ అనిపిస్తది. ఎందుకంటే నాకు వేరే వాళ్ళతో మాట్లాడాలంటే అస్సలు నచ్చదనమాట. సో, నాలాంటి ఇంట్రోవర్ట్స్‌కి ఇట్లా కియోస్క్ ఉంటే డైరెక్ట్ మనమే ఆర్డర్ చేసుకోవచ్చు. ఎవరితో మాట్లాడే పనే లేదు. మంచిగా ఆర్డర్ చేసేసుకోవాలి. సో, నా నిక్‌నేమ్ హనీ అనమాట. సో, ఈజీగా ఉంటది. నేను ఆర్డర్స్ అప్పుడు నా పేరు అలాగే ఇస్తా అనమాట. సో, నేను టిమ్ హార్టన్స్‌లో ఒక బర్గర్ సార్ట్ ఆఫ్ తీసుకున్నా విత్ క్రిస్పీ చికెన్ అండ్ సాసెస్ ఏమి ఏసుకోలేదు. అండ్ ఒక హాష్ బ్రౌన్ జస్ట్ టు గెట్ సమ్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ కాబట్టి. సో, హాష్ బ్రౌన్ ఇస్ నథింగ్ బట్ పొటాటో. అండ్ జస్ట్ ఇంకొక పేస్ట్రీలాగా తీసుకున్నా. ఇన్ కేస్ మళ్ళీ ఆకలేస్తే తిందామని. అండ్ ఇది నేను ఫస్ట్ టైమ్ తింటున్నా అనమాట. సో, నచ్చింది నాకు. లైక్ క్విక్ స్నాక్‌కి అండ్ ఫిల్లింగ్ ఉండాలంటే దిస్ ఈస్ అ గుడ్ ఆప్షన్ అనిపిచ్చింది. సో, అట్లాగే అంత చూసుకుంటా మంచిగా తినుకుంటా వాక్ చేస్తున్నా. సో, ఇది నా లంచ్ అనేది నాకు 30-40 మినిట్స్ బ్రేక్. సో, పక్కనే ఇంకొక స్టోర్ ఉంటే గూడా వచ్చా. ఇంకేమన్నా అలా చూద్దాం టైమ్ పాస్‌కి అన్నట్టుగా. సో, ఇది డౌన్ టౌన్ ఏరియా అనమాట. డౌన్ టౌన్ ఆఫ్ కెనడా అంటే మేజర్ సిటీ సెంటర్‌లో అనమాట. అండ్ ఇక్కడ మీరు సామాన్లు చూస్తే ఫుల్‌గా షాక్ అవుతారు. ఎందుకంటే ఇండియన్స్ ఎంత స్ప్రెడ్ అయి ఉన్నారంటే మన ఇండియన్ సామాన్లన్నీ ఎవ్రీవేర్ దొరుకుతాయి. ఇది ఇది బేసికల్లీ ఒక చైనీస్ షాపు. అయినా గూడా మన ఇండియన్ సామాన్లు ఎన్నున్నాయో చూస్తే మీరు షాక్ అవుతారనమాట. సో, నేను మీకు అదే చూపియడానికి ట్రై చేస్తున్నా. సో, మీరిక్కడ చూసినట్టయితే అన్నీ బాస్మతి రైస్, మన పప్పులు లైక్ ఈవెన్ ఆ పల్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. నాకు నిజంగా షాకింగ్ అనిపిచ్చింది. అండ్ ఇక్కడ చూసారా భుజియాలు ఇవన్నీ గూడా ఉన్నాయి. లైక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్నాక్స్, బిస్కెట్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. మనకిప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏం దొరకదని ఏమీ లేదు. సో, వాకింగ్ చేసి వచ్చాక ఫుల్‌గా అసలు చెమట అయిపోయినా అనమాట. అందుకే నేను వచ్చేటప్పుడు కాఫీ తెచ్చుకున్నా. అండ్ చిన్ని ఫ్యాన్ ఉంటది నా బెంచ్ దగ్గర. సో, అదైతే యేసుకున్నా. అండ్ టైమ్ చూస్తున్నా. టైమ్ ఆల్మోస్ట్ 7:30 నాకు ఫుల్ నిద్రొస్తుంది. అందుకే అట్లా యాన్ చేసుకుంటా తలనొప్పి గూడా వస్తుందని చెప్తున్నా అనమాట. అండ్ ఎట్లో అట్లా ఐ గాట్ త్రూ ద డే అండ్ సైన్ ఔట్ చేస్తున్నా ఫైనల్లీ అట్ 10 పీఎం అండ్ ఐయామ్ గోయింగ్ హోమ్. అండ్ వాట్ ఎ సక్సెస్‌ఫుల్ డే అన్నట్టు అనిపిచ్చింది. ఐయామ్ డన్ విత్ ఆల్ ఆఫ్ మై క్యాలరీస్ అండ్ స్టెప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఇట్లాంటి డేస్ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అండ్ మై ఫేస్ ఆల్సో ఈజ్ నాట్ బ్యాడ్. మార్నింగ్ 6 నుంచి మళ్ళీ నేనేం గీకప్ ఏమి ఏసుకోకున్నా కొంచెం ఫేస్ మంచిగానే కనిపిచ్చింది. సో, ఐ వాస్ రియలీ హ్యాపీ. సో, అకంప్లిష్డ్ డే లాగా ఫీలింగ్ వచ్చిందనమాట. సో, మా ఆఫీస్ నుంచయితే బయటకొచ్చేసినా. చూడొచ్చు కదా ఎంత చీకటుంది. బట్ ఇది చెప్పినట్టు సిటీ సెంటర్ కాబట్టి ఫుల్ హ్యాపెనింగే ఉంటదనమాట. అందరూ రోడ్ల మీద కనిపిస్తూనే ఉంటారు. సో, నా ఆఫీస్ నుంచే డైరెక్ట్ ఇట్లా లింక్ ఉంటదనమాట సబ్‌వేకి. సో, సేఫ్టీ పర్పస్ అవన్నీ గూడా భయమేం లేదు. రాత్రి 10 అయినా గూడా ఈజీగా అట్లా లోపల నుంచే రావచ్చు. అండ్ ఇవాళ మా హస్బెండ్ ఫ్రీ ఉన్నాడు కాబట్టి ఆయన పిక్ చేసుకోవడానికైతే వచ్చాడు. సో, చాలా హాయిగా అనిపిచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఇంటికెళ్ళాలంటే ఇంకో 30 మినిట్స్ పడతది అదర్‌వైజ్.
So I was really happy. So if you did enjoy this video, please do like, share and subscribe and keep supporting me, and let's hit that 1,000 subscribers soon. So thank you so much. Bye bye, take care.